హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో కూల్గా జస్ట్ 2 మినిట్స్లో ఈ జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు. ఈ జ్యూస్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. గ్రేప్స్, షుగర్, ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా గ్రేప్స్లో కొంచెం సాల్ట్, వాటర్ వేసుకుని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక 2 సార్లు వాటర్లో ఈ గ్రేప్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేప్స్ని జ్యూసర్లో వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 3 స్పూన్ షుగర్ వేసుకోవాలి. మీకు ఎక్కువ షుగర్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్లో వేసుకుని స్పూన్తో కలుపుకోవాలి. అలానే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి, చిక్కగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. సమ్మర్లో కూల్గా జస్ట్ 2 మినిట్స్లో ఇలా తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు గులాబ్ జామ్ విరిగిపోకుండా అలానే మధ్యలో ఉండలు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఎంటీఆర్ బ్రాండ్, 160 గ్రామ్స్ అండి. ప్యాకెట్ ఓపెన్ చేసుకుని పౌడర్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పౌడర్లో ఒక 2 స్పూన్లు కాచిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కలుపుకోవడం వల్ల గులాబ్ జామ్ మధ్యలో గట్టిగా లేకుండా మెత్తగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కాచిన పాలు వేసుకుని కలుపుకోవాలి. పాలు వేసుకుని కలుపుకోవడం వలన గులాబ్ జామ్ స్మూత్గా వస్తుంది. ఇలా పాలు వేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకూడదు, అలా అని గట్టిగా కలుపుకోకూడదు. ఇలా వాటర్ వేసుకుని కలుపుకుని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న గులాబ్ జామ్ మిక్స్ని ఒక 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని షుగర్ వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో షుగర్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ షుగర్కి 3 గ్లాసులు వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. చాలామందికి పాకం ఎలా పట్టుకోవాలో తెలియదు కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాము. 2 గ్లాసులు వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పంచదార పాకం పట్టుకుంటే జిగురుగా ఉంటుంది. అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు ఇలా అయినా తెలుసుకోవచ్చు. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండిని ఇప్పుడు బాల్స్లా చేసుకుందాం. చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం పిండిని తీసుకుని ఇలా బాల్స్లా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్లా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వలన క్రాక్స్ రాకుండా ఉంటాయి. అలానే మిగతా బాల్స్ని కూడా చేసుకుందాం. ఇలా అన్ని బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ బాల్స్ని పాకంలో వేసేసుకుందాం.
ఇలా ఆయిల్లో తీసిన వెంటనే పాకంలో వేసుకోవాలి. ఇలానే మిగతా బాల్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా గులాబ్ జామ్ బాల్స్ డబల్ అవుతాయి. గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఎంత స్మూత్గా ఉందో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.